భారతదేశంలో పుట్టడానికి ఇతర దేశాల్లో పుట్టడానికి ఉండే తేడా ఏమిటో ఒక 20 రోజులుగా ప్రపంచానికి అంతటికీ అర్థమవుతుంది. ఇంత భయంకరమైన యుద్ధాలు మన దేశంలో ఎప్పుడైనా చూశామా? పొరపాటునైనా పక్క దేశం వాడి మీద అనవసరంగా దాడి చేసే ప్రయత్నం చేశామా? అది భారతదేశం, అది భారతదేశం, అది భారతదేశం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా మనకి రుజువు చేస్తున్నాడు. నేను ఉన్న దేశం ఎలా ఉందో నన్ను తలుచుకోని దేశాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు అబ్బాయి. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4-5 ఏళ్లుగా జరుగుతోంది. అది ఇంకా పూర్తి కాకుండానే గాజా ఇజ్రాయిల్ యుద్ధం తయారైంది. అది ఇంకా ఓ కొలిక్కి రాకుండానే ట్రంప్ గారి దయ వల్ల అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైంది. ఇప్పుడు 4 రోజులు పాటు చూస్తున్నారు మీరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధంలో ఉన్నాయి. యుద్ధంలో లేనిది, యుద్ధంలో సంబంధం లేనిది, దైవ సేవకి దేశ సేవకి అంకితమైంది ఒక్క భారతదేశం మాత్రమే, ఒక్క భారతదేశం. దైవం ప్రభావం ఎవరి మీద ఉంటుంది, ఎంత ఉంటుంది అనడానికి ఈ 20 రోజుల ఉదాహరణ చాలు, వేరే అక్కర్లేదు. ఎక్కడో పురాణాల్లో ఉదాహరణ చెబితే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఏమో జరిగాయో లేదో అంటారు. ఇప్పుడు జరుగుతాం, చూస్తున్నాగా. ప్రతి చిన్నదానికి ఆవేశం, వ్యక్తుల మధ్యలో ఆవేశం వస్తేనే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దేశాధినేతల మధ్యలో ఆవేశాలు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇదే కాల ప్రభావం కాపాడుతున్నది కలియుగ దైవం. ఇదే కాల ప్రభావం. ఆ కాల ప్రభావాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అందుకే నేను భారతదేశానికి సంబంధించిన ఈ ప్రార్థనా పద్యంలో ఒక మాట చెప్పాను స్పష్టంగా. ఈ మధుర స్వరార్చనములు, ఇంతమంది ఇక్కడ నాట్యం చేయడం, సంగీతం నిత్యం ఈ మండపంలో స్వర్ణగిరి దేవస్థానం వారి నిర్వహణలో, మానేపల్లి వారి నిర్వహణలో ఎప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇది మరొక వైకుంఠము అనడానికి ఇంక వేరే మాట ఏమీ అక్కర్లేదు. ఇది మరొక వైకుంఠం, ఇది మరొక దేవేంద్ర లోకం, ఇది సుధర్మ. మనం కూర్చున్న సభామంటపం సుధర్మ. దేవేంద్ర లోకంలో సభామంటపాన్ని సుధర్మ అంట. వైకుంఠంలో ఎప్పుడూ నారదుడు, తుంబురుడు కచేరీలు, సంగీత పాఠాలు వినిపించినట్టుగా ఇక్కడ ఎప్పుడూ సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం, అన్ని రకాల భారతీయ కళలకి ప్రోత్సాహం లభిస్తుంది. ఇదే మధుర స్వరార్చనలు. ఈ కమనీయ కవిత్వ సంపదలు ఇప్పుడు వింటారు మీరు. కవులు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఉగాది గురించి ఎటువంటి పద్యాలు చెప్పారో, కాలం గురించి ఎటువంటి పద్యాలు చెప్పారో, శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి ఎటువంటి శ్లోకాలు చెప్పారో ఇప్పుడు వింటారు. ఈ కమనీయ కవిత్వ సంపద. ఈ మురిపాల దేవతలు, హిందూ ధర్మాన్ని గురించి కొంతమంది తెలియక మాట్లాడతారు. ఇంతమంది దేవుళ్ళు ఏమిటండి అని అజ్ఞానం. అంతమంది దేవుళ్ళు మనకి లేరు. ఒకే దైవాన్ని 100 రూపాల్లో పూజిస్తున్న ఏకైక జాతి హైందవ జాతి. మనకి బాగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నాయనా, నువ్వు మానవుడివి, నీ మనస్సు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుతుంది. అందుకని నీ వైవిధ్యానికి తగినట్టుగానే నేనే బ్రహ్మనై, నేనే విష్ణువునై, నేనే శివుణ్ణై, నేనే శ్రీ వెంకటేశ్వరుణ్ణై, నేనే ఇక్కడ దశభుజాలతో ఉన్న వేణుగోపాల స్వామినై, నేనే అయ్యప్ప స్వామిని, నేనే అందరై పుట్టానరా, నీకు ఎలా కావాలంటే అలా చేసుకో, అభ్యంతరం ఏం లేదు అని చెప్పాడు. అందుకే మనం ఇక్కడ దేవాలయంలో స్మార్త విధానం ప్రకారం గణపతికి ముందుగా నమస్కారం చేసుకుని, విఘ్నేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని మనం వెంకటేశ్వర ఆలయంలో ప్రవేశించేశాం. హైందవ ధర్మానికి పక్కా నిలయం ఏది అంటే స్వర్ణగిరి దేవస్థానం. సామరస్యాన్ని కాపాడడానికి పెద్ద వేదిక ఏది అంటే స్వర్ణగిరి దేవస్థానం. ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో కార్యక్రమాలు చూడండి. ఇన్ని చూడడానికంటే ముందు మీరు ఒక స్త్రీమూర్తికి మనసారా నమస్కారం చేయవలసి ఉంది. ఆ స్త్రీమూర్తి కారణంగా ఈ ఆలయం నిర్మాణమైంది. ఆ స్త్రీమూర్తి మానేపల్లి రామారావు గారి సతీమణి శ్రీమతి విజయ. ఆవిడికి నేను వేదిక మీద సగౌరవంగా నమస్కారం చేస్తాను. అమ్మా, మీ సంకల్పం లేకపోతే ఇది అయ్యేది కాదు.
మీ మీద మీ భర్త గారికి ఉండేటువంటి ప్రేమ, అవ్యాజ్యమైన అనురాగం ఇన్ని కోట్ల ఖర్చుతో ఈ దేవాలయ నిర్మాణం జరిపించింది. అందులో రెండో మాట లేదు, సందేహం లేదు. నాకు ఆ కుటుంబాన్ని గురించి పూర్వమే తెలుసు. ఇవాళ ఇంకా సంపూర్ణంగా కుమారుల ద్వారా, కోడళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఆవిడకి తీవ్రమైన అనారోగ్య పరిస్థితి వస్తే వైద్యులందరూ చేతులెత్తేసిన పరిస్థితిలో 4 చేతులెత్తి నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామికి రామారావు గారు నమస్కారం చేసుకుని, ఇక నీ దయ నా ప్రాప్తం అంటే 5 నిమిషాల్లో ఎడమకాలి బొటన వేలు కదిలేలా చేసినటువంటి దైవం కలియుగ దైవం. అంచేత ఏ దుష్కాల ప్రభావానికి మనం భయపడక్కర్లేదు. నేను విన్నాను ఇదివరకు, ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుని ఒళ్ళు గగురు పొడిచింది నాకు, మా శ్రీమతి శారదకు కూడా. ఇది ఇలా ఉంటుందా దయ? ఇంత దయ ఉన్న దేవుణ్ణి నమ్ముకోవడం మానేసి మనం వాళ్ళని వీళ్ళని పట్టుకుని దేవుళ్ళు ఆడుతున్నామేమిటండి? 30 దేవుళ్ళు మనకుంటే వీళ్ళందరినీ దేవుళ్ళాడడం మనకేం కర్మ? మానవులు అన్నవాడిని. దేవుణ్ణి నమ్ముకుని చెడినవాడు లేడు, మనిషిని నమ్ముకుని బాగుపడినవాడు లేడు. దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ నమ్మకం ఇక్కడ రుజువైంది. మొత్తం అందరూ చేతులు ఎత్తేసారు వైద్యులు. అయిపోయిందండి అన్నారు. ఫోన్ అక్కడ ఉంటే రామారావు గారు శ్రీనివాస జపం చేసుకుంటూ ఫోన్ మోగుతుందేమో కంగారు పడుతున్నారు. మనం ఎవరైనా ఫోన్ మోగితే ఆనందిస్తాం, ఉగాది శుభాకాంక్షలు వస్తాయేమో అని. అసలు ఫోన్ లేకపోతే ఉండలేంగా ఈవేళ. ఒక 10 నిమిషాల సేపు ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే మన యువతరానికి గుండెలు ఆగిపోతాయి. అటువంటిది మనం ఫోన్ రావాలని ఆలోచిస్తే ఆయన అక్కడ కూర్చున్న పాపం ఫోన్ వస్తుందేమో ఎందుకంటే ఫోన్ వస్తే వినాల్సిన వార్త ఏమిటో తెలుసు. ఆ స్థితిలో ఫోన్ వచ్చేదానికి మీరు ఒకసారి లోపలికి రండి. వచ్చాక కూడా కంగారు పడి పెడుతుంటే మీరు చెబితే ఆవిడకి అర్థమవుతుంది, ఇంకెవరు చెప్పినా తెలియదు. ఆ చెవిలో గట్టిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని, మీ ఇష్ట దైవాన్ని నమ్ముకుని ప్రత్యక్ష నిదర్శనం కోసం ఎడమకాలి బొటనవేలు కదుపు, ఎడమకాలి బొటనవేలు కదుపు అని అనండి అని చెవులో. అది కదులుతుంది చూద్దాం అని వైద్యులు చెబితే, వైద్యో నారాయణో హరిహి అన్నారు. వేద్యో వైద్య సదా యోగి వీరక మాధవో మధుగు, విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి వేద్యో వైద్య సదా యోగి అన్నారు. వేద్యుడు ఆయనే, వైద్యుడు ఆయనే. అందుకని వైద్యులైనటువంటి వాళ్ళు చెబితే వేదాంత వైద్యులైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన వాక్కులో ప్రవేశిస్తే ఆవిడ చెవిలో విజయ ఎడమకాలి బొటనవేలు కదుపు, విజయ ఎడమకాలి బొటనవేలు కదుపు అనేదో. కురుక్షేత్రంలో యుద్ధరంగం చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు విజయ ఫలానా అస్త్రం వై, విజయ ఫలానా అస్త్రం వై అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆదేశించినట్టుగా ఆ భర్త ఆ భార్యను ఆదేశించగానే 5 నిమిషాలు కాకుండా ఎడమకాలి బొటనవేలు కదిపినటువంటి ఇల్లాలు ఈవేళ మన ముందు కూర్చొని ఉందమ్మా. అక్కడ దైవానుగ్రహానికి ప్రత్యక్ష పాత్రురాలు. ఎక్కడో ఉదాహరణలు పూర్వకాలం మనం సుమతి సతీ సావిత్రి అంటూ చెప్పుకోవలసిన పనేం లేదు. ఇక్కడే ఉన్నారు ఆ అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు. ఇక ఇవి మన కళ్ళ ముందు ఉన్నవి కలికాలంలో ఇంత నిజమైతే పురాణాలు ఎంత నిజమో వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళంతా ఋషులు, వాళ్ళ భార్యలందరూ మహాపతివ్రతలు, ఋషుల భార్యలు మహాసాధువులు. మానవ మాతృల ఇళ్లల్లో సాధ్యమవుతున్నటువంటి విషయాలు ఋషుల ఇళ్లల్లో సాధ్యం కావా? ఇప్పుడు ఆలోచించండి. అత్రి మహర్షి భార్య అనసూయ యొక్క పాతివృత్యాన్ని పరీక్ష చేద్దామని త్రిమూర్తులు 3 కూడా మారువేషాల్లో వచ్చారట. వచ్చి నువ్వు దిగంబరంగా ఉండి మాకు వడ్డించాలంటే దానికేం అభ్యంతరం అని ఆవిడ వెంటనే తన పాతివృత్య మహిమ చేత వీళ్ళ 3 పసిపాపలను చేసేసింది. పసిపాపలు అయిన తర్వాత దిగంబరంగా ఉంటే ఎలా ఉంటే వాళ్ళకేం తెలుసు? 3 పసిపాపలు అయిపోయారు. ఆ పసిపాపల ముందు దిగంబరంగానే ఉండి వడ్డించి మీరు తినండి అంటే పసిపాపలు ఏం తింటారు? పాకడం మొదలుపెట్టారు. ఇటువంటి మహిమ అత్రి మహర్షి ఇంట్లో జరిగింది అంటే మనం నమ్మలేం. పురాణ కథలు ఏవో రాసుకున్నారు అంటాం. కానీ ప్రత్యక్షంగా ఇప్పటికి కూడా కలియుగంలో కూడా 2026 సంవత్సరంలో కూడా ఈ మహిమ జరుగుతోంది అంటే ఇక పూర్వకాలం పురాణాల్లో జరిగినవి నమ్మడానికి అభ్యంతరం ఏముంది? అది సత్యకాలం. ఇది ఇంకా ఏదో కలికాలం అనుకుంటాం మనం. అది సత్యకాలం. మనుషులు ఎవరో అబద్ధాలు ఆడరు ఆ కాలంలో. కృతయుగం అంటే ఎవరు కృతయుగం అంటే ఆల్రెడీ మేడ్, అప్పటికే తయారైంది, ఎవరికీ ఏమీ అక్కర్లేదు. కృతార్థులు అంటారు లోకంలో. చూడండి, కృతార్థుడు అంటే అర్థం అంటే ప్రయోజనం. అన్ని ప్రయోజనాలు నెరవేరిన వాడిని కృతార్థుడు అంటారు. అన్ని విద్యలు నేర్చిన వాడిని కృతవిద్యుడు అంటారు. కృతవిద్య అంటే అన్ని విద్యలు వచ్చును. కృతార్థ అంటే అన్ని ప్రయోజనాలు నెరవేరాయి.
కృతాస్త్రహ అంటే ఆయనలో బాణాల విషయంలో, ధనుర్విద్య విషయంలో ఇంకా ఆయన మించిన వాడు లేడు. అన్ని అస్త్రాలు ఆయనకి తెలుసు. అంచేది కృత అంటే అన్నీ నెరవేరినవాడు, అన్నీ పూర్తి చేసినవాడు అని అర్థం. అటువంటి కృతార్థత నిజంగా కృతయుగంలో జరిగింది అంటారు. ఆ యుగంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి మన దగ్గర ప్రత్యక్షంగా. ఇక్కడ నేను ఇంకా ఆనందించిన విషయం, ఎవరికైనా ఉపాధి కల్పించారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉపాధి కల్పించడం అంటే మన దేశంలో ఉద్యోగం ఇవ్వడం కాదు, వాళ్ళ ఇంట్లో దీపం పెట్టడం. ఇక్కడ మానేపల్లి వారి దంపతులు, వారి కుమారులు, వారి కోడళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ ఆశ్రమం లాంటి వైకుంఠంలో 500 మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ 500 మందికి అర్చకులు, వంట చేసేటువంటి వాళ్ళ సిబ్బంది ఒక 50 మంది పైన ఉన్నారు. నేను వారు నా దగ్గర పలకరిస్తూ పక్కకి వెళ్ళిన తర్వాత నేను అడిగాను, నా తరహా నాకు ఉంటుంది కదా, మనదో నిఘా విభాగం మనకుంది, అందుకని అయ్యా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అని వదిలిపెట్టలా, నా సరదా నాకుంది, మీ జీతం ఎంత అని కూడా అడిగాను నేను. ఓ పెద్ద మనిషిని మీ జీతం ఎంత అని అడిగాను. ఆయన కడుపు నిండా ఆనందంతో, నాకు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారండి, నాకు జీతం పోగా భోజనం ఉచితం, వసతి ఉచితం, కరెంటు ఉచితం, అన్నీ ఏమీ పని లేదు, పిల్లల కన్నా ఒకటే నా పని, వేరే పని నాకేం లేదని చెప్పారు. ఆయన లేకుండా చెప్పారండి, ఉన్నప్పుడు చెప్పడం కాదు, ఆయన వెళ్ళిపోయాక నేను అడిగాను. నాకు మైత్రి ఉంటుంది కదా, నా సరదా నాకు ఉంటుంది. అసలు విషయాలు వాళ్ళు చెప్తారు. ఏమండి ఇవన్నీ బాగానే ఉన్నాయి, వైభవాలు ఎంత తిప్పారు చేశా, మీకేమి ఇస్తున్నారు మనలో మన మాట. నేనేం ఇన్కమ్ ట్యాక్స్ వాడిని కాదు కదా, నాకు చెప్పండి. ఆయన చాలా సంతోషంగా ఆనందంగా మాకు వసతి ఇచ్చారు, కరెంటు ఉచితం అండి, భోజనం ఉచితం, మా ఇంటికి క్యారేజీలు వస్తున్నాయి, మాకు వేరే ఏమీ లేదండి, ఇక్కడ సుఖంగా ఉన్నాం హాయిగాను. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ప్రసిద్ధ వేద పండితులందరూ స్వర్ణగిరి వచ్చి నివాసం పెట్టుకుని ఉండొచ్చు హాయిగా స్వామివారి సేవ చేసుకుంటారు. అంటే ఏమీ ఆశించకుండా దీని నుంచి ఖర్చు పెట్టడం కోసమే నేను పుట్టాను, దేశంలో ఎంతమందిని వీలైతే అంతమందిని పోషిస్తాననేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా మన కళ్ళ ముందు ఉన్నారమ్మా. అందుకని వారికి నేను శిరసా నమస్కారం చేస్తూ ఉన్నాను, వారి ఔదార్యాన్ని. ఈ మధుర స్వరార్చనములో ఈ కమనీయ కవిత్వ సంపదలు, ఈ మురిపాల దేవతలు, ఈ 16 మహోపచారములు, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరస్సులు సముద్రములు, అమ్మా నీ మహనీయ గర్భమున నే జనించుట కాదే చేకురెన్. ఇక్కడ నదులు కేవలం సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటే, పుష్కరాలు జరుపుకునేటువంటి నదులే 12 ఉన్నాయి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు, వచ్చే సంవత్సరం గోదావరి నది పుష్కరాలు, ఆ తర్వాత సంవత్సరం కృష్ణా నది పుష్కరాలు. ఇవన్నీ ప్రసిద్ధమైన నదులు. గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇవన్నీ ప్రసిద్ధమైన నదులు, బ్రహ్మపుత్ర ఇవన్నీ. ఇక అప్రసిద్ధమైనవి మామూలుగా ప్రవహించేవి చాలా ఉన్నాయి ఈ దేశంలో, కొన్ని వేలు ఉంటాయి, లెక్కేం లేదు అక్కడ. ఇన్ని నదులు, ఇన్ని సరస్సులు, ఇన్ని సముద్రాలు, ఈ వాతావరణం మరి ఎక్కడుందండి? అన్నిటినీ మించి శాంతిమయమైన భక్తి జ్ఞాన వైరాగ్యయుతమైన వాతావరణం ఎక్కడ ఉందండి? కేవలం భారతదేశంలో ఉంది, కేవలం భారతదేశంలో ఉంది. దాన్ని మనం కాపాడుకోవడానికే ఈ ప్రవచనాలన్నీ కూడా. ఉగాది రోజున ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ స్వామివారి ఆశీర్వచన పూర్వకంగా అందజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామందిలో ఉండేటువంటి సందేహం, అప్పుడే భయపడిపోతున్నారు చాలామంది. పరాభవం అంటున్నారు, పరాభవం అంటున్నారు, పరాభవం అంటున్నారు. ముఖ్యంగా కాస్త పీఠాల్లో ఉన్న నాయకులు మరీ వణికిపోతున్నారు. ఏం జరిగిపోతుందండి, ఏం జరిగిపోతుందండి, మాకన్నీ అవమానాలు జరుగుతాయా, మాకన్నీ అవమానాలు జరుగుతాయా అంటున్నారు. అసలు సంవత్సరాల పేర్లు ఎలా ఏర్పడ్డాయో తెలిస్తే ఈ అజ్ఞానం, ఈ ఆందోళన ఉండవు. సంవత్సరాల పేర్లు పౌరాణికంగా చెప్పాలి అంటే నారద మహర్షి సంతానానికి పెట్టిన పేర్లు 60 కూడా అంతే. ఒకసారి నారదుడు వైకుంఠంలో ఉండగా విష్ణుమూర్తిని అడిగాడు, మాయ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అన్నాడు. చూపిస్తాను పదా అన్నాడు ఆయన. చెప్పే విషయం కాదది, మాయలో పడితే కానీ మాయ తెలియదు, అందుకని చూపిస్తాను పదా అన్నాడు. నారదుడు విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి భూలోక విహారానికి వచ్చారు. వచ్చిన తర్వాత కాకినాడ దగ్గర పిఠాపురం భావనారాయణ స్వామి ఆలయం దగ్గర ఉండే కోనేరు దగ్గరికి వెళ్ళారు. భావనారాయణ స్వామి ఆలయం సర్పవరం, ఇప్పటికీ బాగా ప్రసిద్ధం, పురాణ కాలం నుంచి ప్రసిద్ధమైనటువంటి ఆలయం కోనేరు.
అక్కడికి వెళ్ళాక నారదుడికి బాగా ప్రయాణం చేశాడేమో వైకుంఠం నుంచి కాకినాడ వరకు చెమట పట్టేసి బాగా నాకు స్నానం చేయాలని ఉందంటే దానికేమీ అని విష్ణుమూర్తి స్వయంగా మరి ఈయన స్నానం దగ్గర ఆయన వీణ ఏమైపోతుంది అక్కడ పెడితే ఎవరు పట్టుకుపోతారో. అందుకని విష్ణుమూర్తి ఎంత సహనమూర్తి అంటే నారదుడు స్నానం అయ్యే వరకు ఆ వీణ మోసాడమ్మా ఆయన. భక్తులంటే అంత ఇష్టం ఆయనకి, భక్తులంటే అంత ఇష్టం. భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహారి లలితాదేవిని గురించి చెబుతారు. మళ్ళీ అంతటి భక్తప్రియుడైన వారు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. వారిద్దరికీ ఎందుకు ఆ లక్షణం ఉంటుందంటే నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి. లలితాదేవి ఎవరు? నారాయణమూర్తికి సోదరి. అందుకని ఓ కడుపున పుట్టిన వాళ్ళకు ఓ లక్షణాలు ఉండవు, అన్నా చెల్లెలైతే అలాగే ఉంటుంది వాళ్ళకి. అందుకని ఆ వీణ ఆయన పట్టుకున్నాడు, అందులో ఆయన దిగాడు. దిగిన తర్వాత విచిత్రంగా విష్ణుమూర్తి బయటే చెట్టు కింద కూర్చున్నాడు, జపం చేసుకుంటూ ఆత్మధ్యానంలో ఉన్నాడు ఆయన. ఈలోగా తర్వాత నారదుడు ఆ చెరువులో మునిగాడు, మళ్ళీ కనపడలేదు. ఈయన అలాగే ఉన్నాడు అక్కడ. నారదుడు మునిగినటువంటి నారదుడికి ఏమైందంటే తిరిగి ఎక్కడో లేచినట్టు అనిపించింది, అంటే స్త్రీగా మారిపోయాడు. వెంటనే అక్కడికి మహారాజు గారు వేటకొచ్చి దారి తిప్పి అక్కడికి వచ్చాడు. ఈ స్త్రీని చూశాడు, వ్యామోహంలో పడ్డాడు. ఈయన వ్యామోహంలో పడ్డాడు. వెంటనే వివాహం చేసుకున్నారు. రాజుల గాంధర్వ వివాహం ఉంటుంది కాబట్టి. తర్వాత ఏకంగా 60 ఏళ్లలో 60 మంది సంతానాన్ని కన్నారు. అంతమంది సంతానం కలిగాక అంతమంది సంతానంతో కలిసి కోనేరులో స్నానం చేయాలని అనిపించింది. 60 మందితో సహా భర్తతో సహా నారదుడు వచ్చి మళ్ళీ పిఠాపురం దగ్గర సర్పవరం దగ్గర ఉండే కాకినాడ దగ్గర ఉండే భావనారాయణ స్వామి కోనేరులో మునిగాడు. మునిగి ఒక్కసారి పైకి లేచాడు. ఏమీ లేదు, రాజుగారు లేడు, 60 మంది సంతానము లేరు, ఏమీ లేదు. వీణ పట్టుకుని విష్ణుమూర్తి అలాగే కూర్చుని ఉన్నాడు. బయటకు వచ్చాక ఇదేమిటి, నా భర్త ఏమయ్యాడు, నేను స్త్రీ రూపం పొందాను కదా, స్త్రీ రూపం ఏమైంది, మా రాజుగారు ఏమయ్యాడు, 60 మంది ఏమయ్యాడంటే అవేమో నాకేమో తెలుస్తున్నాయా, నువ్వు లోపల మునిగి ఓ పావు గంట అయింది, నేను వీణ పట్టుకున్నా, నువ్వు పైకి వచ్చావునంటే పావు గంటలో 60 ఏళ్ల కళ నడిచిపోయిందండి. ఇదే మాయ అంటే. ఇదేమీ ఆశ్చర్యం కాదు. పావు గంటలో 60 ఏళ్ల కళ నడుస్తుంది. మనకి రోజు కళలు వస్తున్నది ఒక్కసారి గమనించండి. మంచి కళ చెడ్డ కళ అని పిచ్చి ఆలోచన వచ్చేది, అది కళ. అది మంచి ఏమిటి చెడ్డ ఏమిటి, అది భ్రమ. తీసి పారేయాలి. మళ్ళీ పొద్దున్న లేచాక ఇది మంచి కళ కాదా అని అడగకూడదు. అసలు కళే భ్రమ, దాని గురించిన ప్రశ్నే వద్దు. అసలు ఆలోచించాల్సింది ఏంటంటే మంచి కళ చెడ్డ కళ, అసలు కళ ఎవరికి వచ్చింది, ఆ పాత్రలు ఎవరు ధరించారు, ఎంతసేపు పట్టింది, ఇంతసేపట్లో ఇంత చరిత్ర ఎలా నడిచింది. ఇది అర్థమైతే మొత్తం అద్వైతం మాయా అన్నీ అర్థమైపోతాయి. నీకు అనుమానం వెళ్ళేది మాయ అనేది అర్థమవుతుంది. అందుకని మనకు కూడా కళ వస్తూ ఉంటుంది. మనం అమెరికా వెళ్ళిపోయినట్టు, అక్కడ మన వాళ్ళని చూసినట్టు, అక్కడ 4 రోజులు ఉన్నట్టు, అప్పటికే మనకేదో కాస్త విసుగొచ్చినట్టు, అక్కడి నుంచి వెళ్ళిపోతామన్నట్టు, టిక్కెట్ దొరకనట్టు, మళ్ళీ వాళ్ళు ప్రత్యేకమైన టిక్కెట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత విమానాలు యుద్ధం కారణంగా ఆగిపోయాయి అన్నట్టు, ఎయిర్పోర్ట్లోనే మనం 2 రోజులు ఉండిపోయినట్టు, దొరికిందేదో తిన్నట్టు, అది అరగనట్టు, ఇన్ని నట్లు ఇన్ని బోల్ట్లు అయిపోతాయి. చివరికి అన్నీ అయిపోయాక మళ్ళీ ఏదో విమానం దొరికి మొత్తం మీద ఇండియాకి వచ్చినట్టు, తర్వాత మన ఇంటికి వచ్చినట్టు ఇన్ని అవుతుంది. అప్పుడు మెలకు వచ్చింది. అది కూడా మనగానే భర్త భార్య పక్కన ఉన్న వాళ్ళు ఇలా లేపుతారు, చాలే అమెరికాకి వెళ్ళావు, కిందకి దిగలేకపోతున్నావు కానీ అమెరికాకి వెడతావు నువ్వు ఎక్కడ అని అంటారు. ఇప్పుడు మొత్తం అమెరికా ప్రయాణం, అక్కడ విమానం రద్దు అవ్వడం, మళ్ళీ విమానం ఖాయం అవ్వడం, మళ్ళీ మనం రావడం, ఇదంతా కనీసం ఓ 15 రోజుల చరిత్ర. ఈ 15 రోజుల చరిత్ర మన కళలో ఎంతకు వచ్చిందంటే 15 నిమిషాల్లో వచ్చింది. ఇది మీరు నమ్మగలిగితే నారదుడికి వచ్చిన కళ కూడా నమ్మొచ్చు, ఇందులో అభ్యంతరం. మనకు రోజు వస్తుంది కదా. 15 రోజుల చరిత్ర 15 నిమిషాల్లో ఎలా పూర్తి అయిందండి? కల్లో ఉన్నంతసేపు మనకు అది 15 రోజుల్లోనే అనిపించింది. లేకపోతే అమెరికా వెళ్ళడం 15 నిమిషాల్లో సాధ్యమా? 15 గంటలు కూడా సరిపోదు కదా. మధ్యలో బ్రేకులన్నీ కలుపుకుంటే అమెరికాకి 24 గంటలు పడుతుంది. 2-3 విమానాలు మారాలి కదా. 15 నిమిషాల్లో ఎలా అవుతుందండి? కానీ మన అనుభూతి అంటే కాలం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి. కాలం అంటే మన మనస్సు, అంతకు మించి కాలం ఎక్కడా లేదు. మన మనస్సే కాలం. కాలం మనిషికి ఓ రకంగా ఎందుకు ఉంటుంది అంటే మనస్సు కారణంగా ఉంటుంది. అలా ఖచ్చితంగా అంచేత పరాభవ అనే మాటకి పౌరాణికంగా ఏర్పడిన కథ ఏమిటంటే, ఆ నారదుడి కళ్ళలో 60 మంది కలిగిన సంతానం ఉన్నారే, ఈయన మాయ నుంచి బయటపడ్డాక కూడా ఆ 60 మంది ఏరి 60 మంది ఏరి మాయ ప్రభావం అలా ఉంటుందండి. అడగడం మొదలెట్టాడు విష్ణువుని. అప్పుడు విష్ణువు ఏమన్నాడంటే జారి తెలిసి, పోన్లేను 60 ఏడుస్తున్నావు, ఆ 60 మందికి నేను పేర్లు పెడుతున్నా, ప్రభావ విభవ శుక్ల ప్రమోదోత ప్రజోత్పత్తి ఆంగిరస భావ యువ ధాత అని అక్షయ వరకు 60 పేర్లు పెట్టి వీళ్ళు సంవత్సరాల రూపంలో స్థిరంగా ఉండిపోతారు, అనుమానం లేదు, నువ్వు చూసుకో, ఇంక ఈ వ్యామోహం వదిలే అన్నారు. ఆ రకంగా నారదుని కుమారులందరికీ ఈ పేర్లు ఏర్పడ్డాయి. అందులో 40వ పేరు పరాభవ. ఎప్పుడైనా గమనించండి,
పేర్లు పెట్టేటప్పుడు రకరకాల పేర్లు పెడుతుంది. ఇవాళ ఇద్దరు పిల్లలు ఉంటేనే దేవాలయాల్లో అర్చకులెవరు చెప్పలేని చదవలేని విచిత్రమైనటువంటి పేర్లన్నీ పెడుతున్నారు. ఖచ్చితంగా రామారావు సుబ్బారావు అంటే వాళ్ళు తేలిగ్గా చదువుతారు. నికేష్, ముఖేష్, మఖిలేష్, డిమేష్, డుమేష్ అంటే వాళ్ళు ఆ నానాయాతన పడిపోతున్నారు చదవలేక. ఈ పేరేమిటో అర్థమై చావదు. దీనికేమో ఆ నామ నక్షత్రాన్ని పెట్టి ఒకళ్ళు రకరకాలుగా, ఒకళ్ళు మొక్కుకున్నామని, ఒకళ్ళు మాకేమైనా సరే ఠ అనే అక్షరంతో రావాలి. ఠ అంటే రావాలంటే ఏం చేయాలి? ఠమేష్ అని పెట్టాలి. ఇక్కడ ఇంక చేసేది ఏం లేదు. ఇక్కడ వాడు ఠ అంటాడో ఠూ అంటాడో మనకు తెలియదు. ఇక్కడ ఇలా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడుతున్నామే. ఇలాగ మన ఇద్దరు విషయాల్లోనే ఇలా పెడితే 60 మందికి పేర్లు పెట్టాలంటే ఏం చేయాలండి? జీవితంలో ఉండే దశలన్నీ కలిపి ఆ పేర్లు పెట్టారు. మీరు గమనించండి. ప్రభవ మనిషి పుట్టడం, విభవ వైభవంతో కాస్త ఎదగడం, శుక్ల తెల్లగా శుక్లపక్షంలో చంద్రుల్లాగా వృద్ధి పొందడం, ప్రమోదూత తర్వాత తల్లిదండ్రులకు ఆనందం. ప్రమో అంటే ఆనందం అండి. ప్రమోదూత తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి పనులు చేయడం. తర్వాత ప్రజోత్పత్తి అంటే సంతానాన్ని కలిగించడం, వివాహం చేసుకోవడం. ఇలాగ మధ్యలో అనేక రకాలుగా ఎన్నుంటాయి? రుధిరోద్గారి నెత్తురు కక్కుకునేంత కష్టాలు కూడా ఉంటాయి. అలాగే పరాభవాలు కూడా ఉంటాయి. వాటన్నిటినీ సహించాలి. అందుకే ఈ సంవత్సరం పేరు పరాభవ. అది అలాగే ఉన్నా మీరు కంగారు పడక్కల్లా. కానీ నిజానికి అది మాత్రమే కాదు, దానికి మరో రెండు అర్థాలు ఉన్నాయి. తెలుగు పండితునిగా, సంస్కృతం కొంతో గొప్ప తెలిసిన వాడిగా నేను చెప్పాలన్నమాట. పరాభవ అనే మాట గమనించండి. పరా ఎక్కడదమ్మా? పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక. పర అనేది లలితా సహస్రనామాల్లో ఒక నామం. అందులో పర. భవః ఎవరండి? భవః అంటే ఎవరండి? సాక్షాత్తు శివుడు. పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. ఈ రెండూ కలిపితే పరాభవ. శివపార్వతులు కలిసినటువంటి సంగమ స్వరూపమే పరాభవ సంవత్సరం. ఏ రకంగా భయపడాలి? ఎందుకు భయపడాలి? మనం శివపార్వతుల ఒళ్ళో ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. ఇంకా ఇంకొక అర్థం చెప్పాలి అంటే సవర్ణ దీర్ఘసంధి తెలిసినా తెలుస్తుంది. పర ప్లస్ అభవ. భవ అంటే జన్మ. ఈ భవరోగం అంటారు, భవలోకం అంటారు, భవం అంటారు, భవాబ్ధి అంటారు. ఈ జీవితం అనే సాగరాన్ని దాటించవయ్యా అంటారు ఖచ్చితంగా. భగవద్గీతే భవద్వేషిణి అన్నాడు. భవద్వేషిణి అంటే జన్మ. జన్మ లేకుండా చేయడం. భవః అంటే జన్మ, అభవః అంటే జన్మ లేకపోవడం. పర అభవః మళ్ళీ జన్మరాహిత్యాన్ని కలిగించేంత యోగాన్ని ఈ సంవత్సరం అందరికీ ఇవ్వబోతోంది. కంగారు పడాల్సిన పని లేదు. అంటే ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరాన్ని మించింది లేదండి. దయచేసి సమయాన్ని వృధా చేయకండి. ఈవేళ చైత్రశుద్ధ పాఠ్యమి ఉగాది నుంచి మళ్ళీ పరాభవనామ సంవత్సరం ముగిసి ప్లవంగనామ సంవత్సరం వచ్చే వరకు, మళ్ళీ చైత్రశుద్ధ పాఠ్యం వచ్చే వరకు ప్రతిరోజు ఖచ్చితంగా పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట దైవనామస్మరణకి మన ఇంట్లోనే ఓ మూల కూర్చుని మన ఇష్టదైవాన్ని స్మరించడానికి మీరు సమయం కేటాయించండి. ఈ ఏడాది ముగిసి ప్లవంగనామ సంవత్సరం ఉగాది వచ్చేసరికి మీ జీవితాలు ఎంత అద్భుతంగా మారిపోతాయో మీరే చూస్తారు. ఖచ్చితంగా మీరే చూస్తారు. ఎందుకంటే పర అభవ మళ్ళీ పరజన్మ అనేది లేదు. జన్మరాహిత్యాన చేతం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది ఈ సంవత్సరానికి. ఆ పైన పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, పార్వతీ పరమేశ్వరుల పేరు మీద ఏర్పడిన సంవత్సరం. అది కూడా కాదండి, పరాభవే అనుకుందాం, అవమానమే అనుకుందాం, ఏం పర్వాలా. ఇందులో ఒక రహస్యం ఉంది. సంవత్సరాలు 60 ఉన్నాయి కదా, వీటిని వేదం ప్రకారం 3/20 చేశారు. 3/20 60. వేదంలో నమక చమకాలకి సంబంధించిన విద్యారణ్య భాష్యంలో ఉంటుంది ఈ మాట, గొప్ప మాట. 3/20 60. మొదటి 20 ఏమిటయ్యా? మొదటి సంవత్సరం ప్రభవ, సరిగ్గా 20వ సంవత్సరం వ్యయ. ప్రభవ వ్యయ, ఆ జంట గుర్తుపెట్టుకోండి. మొదటి 20లో మొదటిది ప్రభవ, 20వ వ్యయ. మళ్ళీ 21వ సర్వజిత్తు, ఈ 40వ పరాభవ. ప్రభవ వ్యయ ఒక జంట. కేశవనామాల్లా, కేశవనామాలన్నీ విడివిడిగా ఉండవు. కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద ఒక జంట, విష్ణు మధుసూదన ఒక జంట, వామన త్రివిక్రమ ఒక జంట. వామనుడే త్రివిక్రముడయ్యాడు. విష్ణు మధుసూదన ఒక జంట. విష్ణువు ముందు పుట్టాడు, ఆయనే మధుసూదన. ఆయన ఊరువులు విస్తారం చేసి మధుసూదనుడు అయ్యాడు. వ్యాప్తి కారణంగా మధుసూదనుడు అయ్యాడు.
అలాగ జంట 12 జంటలే కేశవనామాలు. నిజం చెప్పాలండి, 12 జంటలు. ఆ 12 ఏమిటంటే ఇటువైపు మనం శ్వాస పీల్చేటప్పుడు ఇది ఎడానాడి అంటారు, ఇది పింగళానాడి అంటారు. సరిగ్గా 12 ఇటు ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళానాడు ఉంటుంది. సరిగ్గా రోజులో 12 గంటలు అయ్యేసరికి ఎడానాడు ఇటు పెడుతుంది, పింగళనాడు ఇటు వస్తుంది. అదే 12 అటోసారి ఇటోసారి మారతాయి. ఆ 12 జంటలు 24 గంటలు నువ్వు కేశవనామాలు జపించినట్లయితే జ్ఞానం ఖాయం, వైరాగ్యం ఖాయం, మోక్షం ఖాయం, వేరే ఏం చెప్పక్కల. అదే 12 2 24. అలాగే సంవత్సరాలు కూడా ప్రభవ వ్యయ, 1వ 25 ఒక జంట. దాని అర్థం ఏమిటో చూద్దాం. దాన్ని బ్రాహ్మీ వింశతి అంట. వేదంలో విద్యారణ్య స్వామి వ్యాఖ్యానంలో ఉంటుంది. దాన్ని బ్రాహ్మీ వింశతి అంటే బ్రహ్మకి సంబంధించిన 20. ఈ 20 సంవత్సరాల మీద ఆధిపత్యం బ్రహ్మది. 21వ సంవత్సరం సర్వజిత్. ఇప్పుడు వచ్చిన 40 పరాభవ సంవత్సరం 40. ఈ 20 వైష్ణవీ వింశతి అంటారు. ఈ 20 మీద ఆధిపత్యం విష్ణువుది. ఇక తర్వాత వస్తుంది ప్లవంగనామ సంవత్సరం. చివర 60వ వస్తుంది అక్షయనామ సంవత్సరం. 41వది ప్లవంగ, 60వది అక్షయ. ఈ ప్లవంగ నుంచి అక్షయ వరకు ఉండేటువంటి 20 సంవత్సరాల మీద ఆధిపత్యం రౌద్రీ వింశతి. రుద్రుడు శివునిది లెక్క. బ్రహ్మకి 20, విష్ణువుకి 20, రుద్రుడికి 20 మీద ఆధిపత్యం ఉంది. వీటి అర్థాలు ఏమిటో గమనిస్తే ఆధిపత్యం ఏమిటో అర్థమవుతుంది. ప్రభవ అంటే ఏమిటండి? పుట్టడం. వ్యయ అంటే శ్రీమద్రమారమణ గోవింద వెళ్ళిపోవడం. అంటే పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోతాడు. మొదటి 20 ఏళ్ళలో నువ్వు చదువుకి పొందాల్సిన జ్ఞానం అది. నువ్వు ఎందులో పనిచేయి, ఏం చేయి, నువ్వు పొందవలసిన జ్ఞానం పొందేవా? ప్రభవ వ్యయ అంటే పుట్టిన ప్రతివాడు పోతాడు. ఆ జ్ఞానం పొందడమే లెక్క. నేను పోకుండా ఉండాలి, హిరణ్యకశ్యపుడు కుదరదు. నీకు ఎలా కుదురుతుంది? బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసిన రాక్షసులందరూ కోరిన వరం ఒకటే, ఏదో కూడబలుకును కోరినట్టుగా. ప్రతివాడు ఒకటే, నాకు చావు ఉండడానికి వీలు లేదు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు తెలుసా? నాకే ఉందిరా అబ్బాయి, నేనేం చేయను అన్నాడు. ఎన్ని కల్పాలు గడిచేకైనా నాకే తప్పదయ్యా, నీకెలా ఇస్తాను? ఎవరైనా దానం అడిగితే ఏమిస్తారు? వారి దగ్గర ఏముందో అది ఇస్తారు. వారికి లేనిది వారు ఇవ్వలేరు కదా. మీకు బ్రహ్మాండమైన నగలు కావాలనుకోండి, మానేపల్లి వారిని అడిగితే ఇస్తారు. నా పోటీగాన్ని అడిగితే ఏమిస్తారు? బట్టతలందరూ 2 వెంట్రుకలు లేవు తీసుకొని చెబుతారు. అదే ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం అడిగానుకో, నేను ఇస్తాను, నా దగ్గర ఉంది కాబట్టి. నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను, కానీ లేనిది నేను ఇవ్వలేను కదా. ఎవరైనా అంతే. బ్రహ్మదేవుణ్ణి మాకు మృత్యువు లేకుండా వరం కావాలంటే ఆయన ఏమన్నాడు? ఒక నవ్వు కాదు, 4 ముఖాలతో పెద్ద నవ్వు నవ్వి నాకే మృత్యు ఉంది, నన్ను ఏం చేయమంటావు, నేను ఎక్కడ ఇవ్వను అన్నాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకో, ఆ ఒక్కటే అడక్కు అన్నాడు. అంతే లెక్క. వాళ్ళు ఏదేదో కోరారు. అచ్చేత మనం గ్రహించవలసిన జ్ఞానం మొదటి 20 ఏళ్ల వయస్సులో ప్రభవ వ్యయ. పుట్టిన ప్రతివాడు పోతాడు, నేను కూడా అంతే. ఆ తర్వాత ఏమిటో ఆలోచించాలి. పోనిది ఏదైనా ఉందా ఈ శరీరంలో అని ఆలోచించాలి. ఆ ఆలోచన మొదలైతే ఆ సాధన ఎలా ఉంటుందంటే సర్వజిత్ పరాభవ. సరిగ్గా మనిషి జీవితంలో కూడా 21, 40 చాలా కీలకమైన వయస్సు అండి. ఈ వయస్సు దాటడం చాలా కష్టం. అంటే దాటడం అంటే సంవత్సరాలు దాటడం కాదు, సుఖంగా దాటడం కష్టం. మనిషి కోతి పనులన్నీ ఇక్కడే చేస్తాడు. 21, 40 20 ఏళ్ల లోపువాడు పర్వాలేదు, బాగానే ఉంటాడు. అంటే ఇదివరకు బాగానే ఉండేవారు, ఇప్పుడు ఉంటలా. ఇప్పుడు 12 ఏళ్లకే మొదలయ్యాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి కదా. మా కాలంలో బాగానే ఉండేవారు. 20 ఏళ్ళు దాటే వరకు ఎవడు పిచ్చి పనులు చేసేవాడు కాదు. తల్లిదండ్రులు కూడా చాలా విధేయంగా ఉండేవాళ్ళం మేమంతా. ఎందుకంటే మేమేదో గొప్పవాళ్ళమని కాదు, ఇక్కడ మాకు చెడిపోయే అవకాశాలు లేవు. అందుకని అంతకంటే అవకాశాలు లేనివాడు ఎలా చెడిపోతాడు? ఓ పల్లెటూళ్ళలో ఉండాలి, బయటికి వెళ్ళాలంటే అమ్మా నాన్న చూస్తారు, ఎక్కడ పోతావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కల, తలుపు వేసుకుని శుభ్రంగా స్మార్ట్ ఫోన్ తీసుకుంటే 14 లోకాలు అందులోనే కనపడతాయి. అన్ని అవకాశాలు అందులో. నువ్వు అక్కడే కూర్చుని చెడిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల. అక్కడే కూర్చుని బెట్టింగ్లు చేయొచ్చు, అక్కడే కూర్చుని స్టాక్ మార్కెట్లో మొత్తం పైకి కిందికి దున్నయచ్చు, నాశనం అయిపోవచ్చు. అక్కడే కూర్చుని ఇంటికి అన్ని ప్యాకెట్లు తెప్పించుకోవచ్చు. అన్ని ప్యాకెట్లు, నేను ఫుడ్ ప్యాకెట్ గురించి మాట్లాడట్లా, అన్ని ప్యాకెట్లు. ఫామ్ హౌస్లో ఉంటే ఇంకా బాగా తెప్పించుకోవచ్చు, అన్నీ తెప్పించుకోవచ్చు. నువ్వు కదలక్కర్లేదు. అంటే చెడిపోవడానికి అన్ని అవకాశాలు నీ దగ్గర ఉన్నాయి కదయ్యా. అందుకని ఇవాళ పిల్లల విషయంలో 21 ఏళ్ళు కూడా చెప్పలేమండి. 10 ఏళ్లకే మొదలైంది చెడిపోవడం. పువ్వు పుట్టగానే పరిమళించింది, మురుక్కాలు ప్రవహించగానే కంపొచ్చిందని మొదలైంది ఇక్కడ. ఇదివరకు కనీసం 20 ఏళ్ల వరకు చదువుకుంటున్నారు కదా అనేవాడు. 21 నుంచి 40, అప్పట్లో 20 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవారు. మా చిన్నతనంలో 20 ఏళ్ళకి చేసేసేవాడు. 21, 22 వస్తే ఇంకా పెళ్ళి అవ్వలేదని ఊళ్ళో వాళ్ళు పొడి చేసేవారు కాకుల్లాగా. ఆడపిల్ల అయితే మరీను
ఇంకా చేయలేదా నువ్వు పొడి చేసేవాడు తల్లిదండ్రులు పట్టుకుని 20 ఏళ్ళకే. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి అమెరికాలో ఉంటుంది ఆడపిల్ల, పెళ్లి చేసుకుంటావా అంటే ఇంకా ఆలోచిస్తున్నా. మంచిదమ్మా, 60 ఏళ్ళు వచ్చాక ఆలోచించు, మంచివాడు దొరుకుతాడు ఒకడు. ఇంకా ఆలోచిస్తోందిరా, ఇంకా ఆలోచించి ఏం చేస్తుందో 30 వచ్చాక. అక్కడి నుంచి 34, 35 వచ్చాక పెళ్లి చేసుకోవడం, సంతానం కలగట్ల. ఏం కలుగుతారో, ఎందుకు కలుగుతారు? పెళ్లి చేసుకోవడానికి, సంతానాన్ని కనడానికి మొహమాటం లేకుండా చెబుతున్న ఆడపిల్లకి వయస్సు 28 ఏళ్ళు దాటకూడదు. ఆ లోపు సంతానం అయిపోవాలి, కలిగే సంతానం ఏదో కలిగేయాలి. ఇంకా తర్వాత కలగడం అంటే వాళ్ళకి కష్టమే, వీళ్ళకే కష్టమే. ఇప్పుడు పెళ్ళే 30, ఇంకా సంతానం ఎక్కడ? ఇంకా అక్కడి నుంచి IVF, DVF 30 లక్షలు 70 లక్షలు సమస్త మోసాలు వచ్చాయి. మొత్తం వ్యవస్థ ఎక్కడ చెడిపోతుందో గమనించండి. పరాభవాన్ని పేరుని చూసి కంగారు పడ్డం కదమ్మా, మన బుద్ధిని చూసి కంగారు పడాలి. మనం పేర్లను చూసి కంగారు పడ్డం ఎందుకు, మన బుద్ధిని చూసి కంగారు పడాలి. అంచేది భగవంతుడు ఏం చెబుతున్నాడు, నారదుని కుమారులు మనకి ఏం చెబుతున్నారంటే, ఆ రూపంలో నారదుడు ఏం ఉపదేశం చేస్తున్నారంటే, ఒరే అబ్బాయి, నువ్వు మొదటి 20 చూడరా, ప్రభవ వ్యయ, పుట్టావు కదా వెడతావు, సిద్ధంగా ఉండు, ఊరికి వెర్రివరాలు కోరక, పోయేలోగా ఏం చేయాలో అది చెయ్యి, అంతేగాని మృత్యువుని జయించడం పని ఏమిటి? రెండోది సర్వజిత్ పరాభవ. ఈ 40 ఏళ్లలో మీరు గమనించండి, ఉద్యోగాలు చేసేది, వ్యాపారాలు పెట్టేది, ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేసేది, వ్యాపారాలు మానేసి ఉద్యోగాలు చేసేది, అన్నీ మానేసి ఇంట్లో కూర్చుని బెట్టింగులు చేసేది, అన్నీ దరిద్రపు వయసుది 21, 40. అందుకే వీటికి పేరేమిటండి? సర్వజిత్. మొదటిది, నువ్వు ఎంతమందిని జయించినా సరే పరాభవ, ఓడిపోవడం ఖాయం, తెలుసుకో ఆ విషయం. వాళ్ళని జయించా, వీళ్ళని జయించా. ఒక ఎన్నికల్లో ఒక నాయకుడిని ఎక్కగానే ఇక ఈ నియోజకవర్గం మనకు ఖాయం అంటారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేస్తారు జనం, నువ్వు వెళ్ళరా అబ్బాయి. ఎంతమందిని ఎన్ని చూడలేదు ఇక్కడ, మహానాయకులు ఓడిపోయారు. మనమనగా ఎంత. నేను ఈ వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉన్నా, నన్ను తిరుగులేదు, అన్ని బ్రాంచీలు నావే అంటాడు, అసలు బ్రాంచీలో దెబ్బ కొట్టేస్తుంది. అంచేత సర్వజిత్ పరాభవ. 40 ఏళ్లలోగా తెలుసుకోవలసి, నువ్వు ఎంతమందిని జయించినా నీకు పరాభవం ఖాయం. అంచేత పరాభవానికి సిద్ధంగా ఉండాలి, కానీ పరాభవం లేకుండా ఉంటే ఏం చేయాలి? కుదరదు. మనిషే పుట్టాక అన్నీ ఉంటాయి. జీవితం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా దయచేసి, ప్రిపేర్డ్నెస్. జీవితం అంటే నథింగ్ బట్ ప్రిపేర్డ్నెస్. జరగబోయేదానికి నువ్వు తయారుగా ఉండు తప్పితే దాన్ని మారుద్దామని చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏం జరిగినా నేను సిద్ధంగా ఉన్నా, స్వామివారి పాదాలను నమ్ముకున్నా అంటే ఆయన చూసుకుంటాడు. మార్చడం ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. మనం మార్చలేము, దాన్ని అనుభవించగలమంతే. ఆయన మార్చగలడు కావాలంటే. ఇప్పుడు మార్చిన ఉదాహరణ చెప్పాను కదా, ఆయన మార్చగలడు. అన్ని ఆశలు వదిలేసుకున్న మనిషి చేత ఎడమకాలు బొటనవేలు కదిలించి మరో పావు గంటలో బతికించి బయటికి పంపించినటువంటి భగవంతుడు ప్రపంచంలో చేయలేనిది అనేది ఉంటుంది. 14 లోకాల్లో ఏదైనా భగవంతుడికి సాధ్యమే. మనిషికి అసాధ్యాలు ఉంటాయి, దేవుడికి అసాధ్యాలు ఉంటాయి. అందుకే కాల ప్రభావం, కలియుగ దైవం. అంచేత పరాభవ నామ సంవత్సరం నిజంగా అవమానమే అనుకున్నా కూడా మనం ఎలా ఉండాలి? ఒక పాఠం మనస్సులో నేర్చుకోవాలి. అవమానాలకు సిద్ధంగా ఉండడం కాదు. ఎంతమందిని నేను జయించినా, 2 రాష్ట్రాల్లో నాదే పెత్తనమైనా, దేశమంతా నాదే పెత్తనమైనా, ప్రపంచమంతా నాదే పెత్తనమైనా, ఇవాళ నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ గారిలాగా వెర్రవీగిన వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏమిటంటే పరాభవం ఖాయం, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఈ సంవత్సరం ముగిసేలోగా నేను మొహమాటం లేకుండా దైవ సన్నిధిలో చెబుతున్నా, అమెరికా అధ్యక్షునికి పరాభవం ఖాయం, అనుమానం ఏమీ లేదు. ఇక్కడ ప్రపంచం ఎదురు చూస్తుంది. వాడి గుడ్లు తిరిగిపోయేలాగా ప్రపంచం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. అమెరికా ప్రజలే తిరుగుబాటు చేస్తారు, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. లేకపోతే లేనిపోని యుద్ధాలు తెచ్చిపెడతారా? ఎందుకు ఈ యుద్ధం అసలు? ఎందుకు చేస్తున్నట్టు? ఇంత చేస్తే మొన్న ఎప్పుడో అంటాడు ఆయన, అయిపోయింది కదండి, అన్ని లక్ష్యాలు సాధించామన్నారు, ఆపే జస్ట్ ఫర్ ఫన్ మన కరక మీద ఇంకొంచెం బాంబులు వేస్తాం. ఏం బాంబు? తాటాకులా, తపాకేలా, శిశింద్రిలా, చిచ్చుపుట్లా? ఏమి యుద్ధాలు జరుగుతున్నాయండి? ఎప్పుడైనా భారతదేశంలో ఇలాంటి యుద్ధం జరిగిందా? భయంకర యుద్ధాల్లో మనం చెప్పుకునేది కురుక్షేత్ర యుద్ధమే కదండి. అప్పుడు కూడా వాళ్ళు ఎలా చేశారో తెలుసా? వ్యాసభారతం చదివితే అర్థమవుతుందమ్మా. కురుక్షేత్రంలో పాల్గొన్న 21 లక్షల మందికి పైగా ఉండే సైనికులు, అన్ని కులాల వాళ్ళు 3 పూట్ల సంధ్యావందనం చేశారు. వ్యాసభారతం చదువుకోండి తెలుస్తుంది. 3 పూట్ల సంధ్యావందనం చేశారు. యుద్ధం బ్రేక్ అంటే టీ బ్రేక్ కాదు, అక్కడ క్రికెట్ బ్రేక్లా టీ బ్రేక్ కాదు, సంధ్యావందనం బ్రేకు. ఉదయం సంధ్యావందనం ఇంట్లో చేసుకుని వచ్చేవారు. మధ్యాహ్నం 12-1 గంటకు బ్రేక్. ద్రోణాచార్యులు చెప్పాడు సంధ్యావందన విరామం. అందరూ సంధ్యావందనం చేసేవారు.
మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఎలాగో యుద్ధం ముగిస్తారు. ఒక్కోసారి కొంచెం వెలుగు ఉంది అంటే కొంచెం ముందుకు సాగుతుంది యుద్ధం. అప్పుడు సాయంత్రం కూడా సంధ్యావందనం చేసేవాడు. సంధ్యావందన విరామం ఉండేదండి. 3 పూట్ల విరామం ఇచ్చి యుద్ధం చేసి, ఆశ్చర్యం ఏమిటంటే రాత్రి శత్రు సైనికులు 2 పక్షాల సైనికులు కలిసి ఒక పక్కలో పడుకునేవారండి. దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా.